మన వెంకటపాలెం సర్పంచ్గా చేశారు సార్ బెల్లంకొండ నరసింహారావు గారు. జేఏసీ నాయకుడిగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులకు ఎన్నో సలహాలు ఇచ్చి ఒక రకంగా కుడిభుజంగా ఉండి ఎందరో రైతుల్ని సమకూర్చి ఈ ప్రాంతంలో అమరావతి రావాలని చంద్రబాబు గారి ఆశయాలకి ఇక్కడ రైతులందరినీ కలిపి అన్ని వర్గాల వారిని ఏకం చేసి ఒక తాటి మీద నడిపిన జేఏసీ నేత బెల్లంకొండ నరసింహారావు గారు, వెంకటపాలెం గ్రామ వాస్తవ్యులు. వారు మన చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన ఎలా ఉందో చెప్తారు, విందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఇంతకుముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి కళలన్నిటి మీద కూడా నీళ్లు చల్లి ఈ రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేయాలనేటువంటి కళలు కన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో, ముందుకు పోయేటువంటి రాష్ట్రం విభజన జరిగినప్పుడు వెనకబడినటువంటి రాష్ట్రం తొలి 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఈ రాష్ట్రానికి మరి ఎక్కడ కూడా క్యాపిటల్ సిటీ లేకపోవటం, అలాగే పోలవరం, అలాగే కియో ఫ్యాక్టరీ, హీరో హోండా ఫ్యాక్టరీ, ఇట్లాంటి చాలా అనేక రకాలైనటువంటి నదుల అనుసంధానం, ఈ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఈ రాష్ట్రాన్ని మరలా తిరిగి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అభిప్రాయంతో నడిచినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా సర్వనాశనం చేశారు. ఎక్కడ కూడా బ్రతుకుతెరువు లేని పరిస్థితులు చేశారు. గనులు మొత్తం దోపిడీ, నదులు మొత్తం దోపిడీ. ఈ చివరాఖరికి వచ్చేప్పటికి వాళ్ళ సాక్షి పేపర్ కూడా అడ్వర్టైజ్మెంట్లు మొత్తం ఇచ్చుకొని మిగిలిన పేపర్లకు అన్నిటి కలిపితే వాళ్ళ సాక్షి పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అంత డబ్బు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. అన్నీ మరి కక్షా కార్పణ్యాలతో కొట్లాట్లు, కేసులు, అన్యాయక్రాంతమైనటువంటి కేసులు పెట్టి చివరాఖరికి ఏ దశకు వచ్చారంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అసలు ఈ రాష్ట్రం అనేటువంటిది దేశంలో ఉందా లేదనేటువంటి దశగా ఆలోచించే స్థితికి తీసుకొచ్చిన వారు మరలా ఎందుకైనా మంచిది ఈ చంద్రబాబు నాయుడిని బయట ఉంచకూడదు, బయట ఉంచితే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి మీద అనవసరమైనటువంటి కేసులు బనాయించి 54 రోజులు 55 రోజులు జైల్లో అట్టెపెడితే తాచుపామైనా కానీ కర్ర ఎక్కడైనా ఒక చోట తోక మీద తగిలినా కూడా, తల మీద తగలపోయిన తోక మీద తగిలినా కూడా పగబట్టి ఎవరైతే తనని కర్రతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశాడో అతను కాటేసి అతను హతమార్చుద్దో అటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉండి కూడా ఆయన ఇండివిజువల్ నిర్ణయాన్ని ప్రకటించేసి ఎన్డీఏను కూడా కలుపుకొని బీజేపీని కలుపుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి ఎన్నికల్లో రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి చేసింది మనందరికీ తెలిసినటువంటి విషయం. 175కి 151 వాళ్ళకు వస్తే 164 సీట్లు అంటే ఎంత తిరగబడ్డారో, ఆ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన మీద ఎంత ప్రజానీకం అనేటువంటి చూశారో తెలుసు. మేము కూడా భూములు ఇచ్చినటువంటి వాళ్ళ క్యాపిటల్ సిటీకి చాలా కష్టాలు పడి ఉద్యమాలు చేసి తన్నులు తిని కేసులు పెట్టించుకొని మా రైతాంగం అంతా కూడా అయినప్పటికీ కూడా పట్టుదలగా ఈ యొక్క రాజధానిని సాధించాలి, మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ వాళ్ళని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని ముందుకు నడపాలి, ఈ రాజధానే కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా నలుమూలలా బాగు చేసేటువంటి పరిస్థితి చేసి రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా చంద్రబాబు గారి పేరుని కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ చూపించాలనే పట్టుదలతో మేము కూడా ఉద్యమం చేసాం, కోర్టులకు ఎక్కాం, చందాలు వేసుకున్నాం, అన్ని కేసుల్లోనూ మేమే గెలిచాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రతి జీవోని కోర్టులు రద్దు చేసినాయి, అన్నీ మేమే గెలిచాం. ఇప్పటికి కూడా అవి ఇంకా పెండింగ్లు సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్లతోటి ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మిన్నైనటువంటి ఆనందం మాకు. ఇన్ని కేసులు కోర్టులో గెలిచినా, ఇన్ని డబ్బులు మేము చందాలు వేసుకొని మేము ఇచ్చేసినా కూడా ప్రజల తిరుగుబాటుతోటి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన 164 సీట్లు ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్పతనం. ఎన్ని హైకోర్టులు, ఎన్ని సుప్రీంకోర్టులు, ఎంతమంది న్యాయమూర్తులు ఇచ్చినా కూడా ఆ తీర్పు చాలనటువంటి తీర్పుగా ప్రజలు తీర్పిచ్చారు.
మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు భువనేశ్వర్ గారు కలిసి ఎన్నికల ప్రణాళికని సంసిద్ధం చేసి వారికి 6 రకాలైనటువంటి పథకాలు ఉచిత పథకాలని గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మిన్నగా చాలినటువంటిది కాదు, ఒక పేద కుటుంబానికి సరిపోయేటువంటి పద్ధతిలో ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే నిరుద్యోగుల పరిస్థితులు కానీ, వ్యవసాయ కార్మికుల పరిస్థితులు కానీ, కౌలు రైతుల పరిస్థితులు కానీ, వీటన్నిటిని ఒక పారిశ్రామిక వాడలు స్థాపించడంలో కానీ, పోలవరంకి సంబంధించినటువంటి అభివృద్ధిని కానీ, ఈ రాష్ట్రంలో రాయలసీమని, తెలంగాణని, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాన్ని కూడా కలిపి ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా చేసి మరలా తిరిగి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కన్నారో అటువంటి పోలవరం డ్యామ్ని, అటువంటి రాయలసీమని రతనాలసీమగా నందమూరి తారక రామారావు గారు కోరుకున్నటువంటి దానిలాగా ఎక్కడి నుంచే కృష్ణానది నుంచే మళ్లించి అందరినీ వానకొరకు కలుపుకొని అదే రాయలసీమను కూడా బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో నలుమూలలతో పాటు కలిసేటట్టుగా చేయాలనేటువంటి ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాల మేరకి ప్రజలిచ్చిన తీర్పు మేరకి పట్టుదలగా పనిచేసి ఈ 100 రోజుల కార్యక్రమంలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, 6 పథకాలు ఇవి కానివ్వండి, మొత్తం ఇవ్వడం సబ్సిడీ స్కీమ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇవాళ రేపట్లో కౌలు రైతులకి ఇవాళే ప్రకటన చేశారు, జీవో ఇవ్వబోతున్నారు. కౌలుకి ఇచ్చినటువంటి రైతుతో సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతుకి పంట నష్టపోయినప్పుడు అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు నష్టపరిహారాన్ని డైరెక్ట్గా బ్యాంకులు వారికే చెందజేసేలాగాను, వారికి ఆ పంట మీద లోన్ తీసుకోవడానికి కూడా డైరెక్ట్గా అవకాశం కల్పించేటట్టుగాను కూడా ఓ పథకం పెట్టబోతూ ఉన్నారు. మరి అనుకోకుండా మనకి బ్రహ్మాండమైనటువంటి నాయకులు కేంద్ర మంత్రులయ్యారు. విమానయాన శాఖ మంత్రిగా మన రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి 60 మందికి పైచిలకు ఉన్నటువంటి మోడీ గారి క్యాబినెట్లో మొట్టమొదటి 5గురిలో ఫస్ట్ ప్లేస్లోకి యువకుడిగా ఆ మిగిలిన 4 సీనియర్లను కూడా మరిపించే విధంగా పార్లమెంట్లో ఆయన మన సమస్యలను కానీ ఆయనకిచ్చినటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని సమాధానాలు చెప్పడంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నాడు. అటువంటి నాయకుడిని ఎన్నిక చేసి శిక్షణ ఇచ్చి ఎంపీగా గెలిపించి ఈనాడు కేంద్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మంత్రిని తెచ్చుకోవటం అనేటువంటిది కూడా మనకి మంచి అవకాశంగా దొరికింది. ఇవాళ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు దశల వారీగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం మొత్తానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 12,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి రిలీజ్ చేయడానికి సంసిద్ధమయ్యారు, ఫైనల్ చేసేసి. మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గతంలో వచ్చి అప్పట్లో ఇచ్చిన డబ్బులు కాక మిగిలిన డబ్బులు శాంక్షన్ డబ్బులు ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అవసరం లేదు అని రిటర్న్గా రాశాడు. మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు కోరితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వారు ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎవరికైతే ఈ పోయినసారి ప్రభుత్వంలో ఈ రాజధానిలో ఎవరెవరికైతే ఇండస్ట్రీస్ కట్టుకోవటానికి కానీ, ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కానీ, కాలేజెస్ కడతానికి కానీ, హాస్పిటల్స్ కడతానికి కానీ, హోటల్స్ కడతానికి కానీ, ఐటీ కంపెనీలు పెడతానికి కానీ, ఫైనాన్స్ సిటీలు పెట్టుకోవటానికి కానీ ఎవరెవరికైతే స్థలాలు కావాలని అడిగారో తక్కువ ధరకి వారికి స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి పిలిచి ఆ రోజున అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళందరినీ మరలా తిరిగి ఈ రోజున పిలిచారు. వాళ్ళందరికీ మరలా తిరిగి అగ్రిమెంట్లు చేసుకొని అప్పచెప్పడం జరుగుతుంది. హ్యాపీనెస్ట్ అరగంట కూడా పట్టలేదు. అక్కడ ఉన్నటువంటి మరి 700 ప్లాట్లు ఎన్నో సుమారుగా ఉన్నట్టున్నాయి. అరగంట పట్టలేదు వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. 5వ నిమిషం 6వ నిమిషంలో నాకు దొరకలేదు చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మూలబడింది. కొంతమంది ఆ రోజున మా డిపాజిట్ మాకు ఇవ్వమని అడిగారు. ఈ రోజున మరలా మా డిపాజిట్కి వడ్డీతో సహా కడతామండి, మాకు వచ్చినటువంటి లాటరీలో మా ప్లాట్ మాకే ఉంచండి అని కోరేటువంటి పద్ధతికి వచ్చారో దాన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో ఏ అయితే గవర్నమెంట్ ఆఫీసెస్ మొత్తం, గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మొత్తం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వాళ్ళకి, ఎన్జిఓస్కి, ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ అండ్ స్టేట్
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, 4th క్లాస్ ఎంప్లాయీస్కి, అలాగే కొత్తగా 30-40 అంతస్తులు ఉండేటువంటి 5 టవర్స్ తోటి ఈ రాష్ట్రానికి ఒక సెక్రటేరియట్ని ఒకే చోట ఉండేటట్టుగా నిర్మాణం చేయాలని చెప్పేసి, ఈ పాతగా ఇప్పుడు వాడుకునేటువంటి సెక్రటేరియట్ని అన్ని కార్పొరేషన్ ఆఫీసుల్ని అక్కడే పెట్టాలని, కొత్తగా అసెంబ్లీని మరలా తిరిగి శంకుస్థాపన చేసి అక్కడ నిర్మాణం చేయాలని, ఈ అసెంబ్లీని రేపు ఇక్కడ పెట్టబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పాలని, వివిధ మీటింగులు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కింద వాటిని అట్టిపెట్టాలని, దానిని రెండింటిని కూడా సద్వినియోగం చేసి 2.5 సంవత్సరాలు పరిపూర్ణంగా పూర్తి చేయాలి. 2025-2026 చివరికి ఫస్ట్ ఫేజ్ క్లియర్ అయిపోవాలనేది ధ్యేయంతో ప్రణాళికలు వేసుకుంటూ పోతూ ఉన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. వారిని ఇంటింటికి వాలంటీర్స్ని 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను తీసేయద్దని చెప్పి చాలామంది చెప్పారు. వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. వారిని ప్రజాసేవకు ఉపయోగించుకోవాలా. వాళ్ళు రాజకీయానికి ఉపయోగపడ్డారు, ప్రజాసేవకు తక్కువ ఉపయోగపడ్డారు. ఇవాళ ఎవరైతే సచివాలయంలో సిబ్బంది ఉన్నారో ఆ సచివాలయంలోని సిబ్బందిని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మునుపటి కంటే మిన్నగా ఇచ్చేటువంటి ఈ యొక్క మొత్తం సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా ఏ తీయాలో ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటల దగ్గర నుంచి చివరి రోజు 1వ తారీఖు కనుక సెలవైతే 31వ తారీఖు కంప్లీట్ చేసి వారికి ఇవ్వటం, లేదా 1వ తారీఖు ఉదయం 6 గంటలకు బయలుదేరితే సాయంకాలం 6 గంటలకి ఈ రాష్ట్రం మొత్తంలో 100% కూడా సబ్సిడీ స్కీమ్స్ని ఆ నెలకు సరిపోయేటువంటి వాటిని వారికి ఇప్పించేటువంటి విధానాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి విషయం కూడా మీరంతా తెలుసున్నారు. అది బ్రహ్మాండమైనటువంటి విధానం. ఒక వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ప్రజల యొక్క కావలసినటువంటి అవసరాలను తీర్చేదానికోసం ప్రభుత్వం కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కావాలి, కానీ రాజకీయ ప్రచారం చేయడానికి కాదనేటువంటిది కూడా ఇవాళ రుజువు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. కనుక అసలు ఆ వాలంటరీ వ్యవస్థ అనవసరం అనేది ఇవాళ ప్రజలందరూ కూడా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా హామీలు ఇచ్చిన మేరకే ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని మీరు చూస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితి. 100 రోజులు ఈ కాలంలో జరిగినటువంటి ఈ పరిపాలనా కాలంలో ఎన్ని ఆటుపోట్లకు లోనయ్యి, ఎన్ని ప్రణాళికలకి చేసుకొని, ఎంత పోరాటాలు చేసి ఇవాళ సరైనటువంటి ఘాటను పెట్టి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏదైనా ఒక కొత్త ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మనం చెప్పుకో తప్పదు. ఇంకా చెప్పాలంటే గణాంకాలతో సహా చాలా ఉన్నాయి, కానీ పైచలకు ఉదాహరణకు మాత్రమే ఈ మనం చెప్పగలుగుతూ ఉన్నాం. ఇంకొకటి ఉన్నది, కార్యకర్తలకి 6 నెలల లోపల మొత్తం అందరికీ కూడా వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని వాగ్దానం చేశాడు. గ్రేడింగ్ పెడుతున్నారు, వారు కొంత గ్రేడింగ్ ప్రకారం తీసుకున్నారు. ఇన్ఛార్జీల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి 50 చిల్లర కార్పొరేషన్లో 40 కార్పొరేషన్లకి కార్పొరేషన్ చైర్మన్స్ని, కార్పొరేషన్ బాడీస్ని నిర్ణయం చేసి అక్కడ పెట్టి మిగిలినట్టును కూడా పూర్తి చేసిన తర్వాత ఈ నెలాఖరు కానీ లేకపోతే నవంబర్ 1st వీక్లో కానీ ఆ నామినేటెడ్ పదవులు కూడా ఈ సంవత్సరం 2024 డిసెంబర్ ఆఖరు లోపల ఒక్క నామినేటెడ్ పోస్టు ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉండకుండా కార్యకర్తలందరినీ, నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయారో, ఎంపీ సీట్లు ఇవ్వలేకపోయారో వారికి అందరూ కూడా పార్టీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తగు న్యాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది జరుగుతూ ఉన్నదనేది కూడా మరొకసారి నేను తెలియపరచుకుంటూ చెప్పండి. ఇంకా గుంటూరు ఎంపీ గారు తమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, రాజధాని విషయంలో సారు మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారండి? కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, వారు మొట్టమొదట రాజకీయంలోకి వచ్చి సీటుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తొలిగా వారిని ఈ జిల్లాకి, ఈ గుంటూరు నియోజకవర్గానికి పరిచయం చేసింది తాడికొండ ప్రాంతం. ఆ తాడికొండ ప్రాంతంలో మా శాసనసభ్యులు వారు బయోడేటా మొత్తం చెప్పి పరిచయం చేస్తే అసలు వారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏమి చెయ్యాలి పార్లమెంట్కి అనేటువంటిది వేదిక మీద మొట్టమొదటిసారిగా మాట్లాడి చెప్పినటువంటి వాడిని నేను. ఆయన మేధావి, ఒక డాక్టర్,
ఆయన ఒక రూపాయికి కకృతి పడాల్సినటువంటి పరిస్థితులు లేవు ఆయనకి. బ్రహ్మాండమైన మెజార్టీతోటి, అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచినటువంటి అతను ఒక ఎంపీ క్యాండిడేట్. దిగువన ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరిని ఆర్థిక పరిస్థితులకు కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి ఆర్థిక వనరులు కూడా చేకూర్చి ఎన్నికల ఖర్చుని ఆయన వారికి కూడా వెసులుబాటు ఇచ్చి వారిని గెలిపించుకోగలిగాడు, ఆయన గెలవగలిగాడు. అందువలన కొద్ది రోజుల్లో ఆయనకున్న మేధస్సుతోటి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్న దాంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో కేంద్రంలో వారిని కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అయితే రాజకీయంలో పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు లేవు గనక ఒకళ్ళు ఎవరన్నా కొత్తగా రాజకీయంలోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడైతే ఓ 2-3 సంవత్సరాలు కనుక ఆటనమాట. ఈయన మేధావి కనుక, డాక్టర్ కనుక, అన్ని రకాలుగా తెలిసినటువంటి వాడు కనుక నేను అనుకోవటం అయితే 5-6 నెలల్లోనే మొత్తం కాసి వడపోసి మళ్ళీ తిరిగి మన రామ్మోహన్ నాయుడు గారికి పోటీగా ప్రయాణం చేయగలుగుతాడని అనుకుంటా ఉన్నాను. ఏదైనా వారు పార్లమెంట్లో చేసేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన ప్రకారంగా పార్లమెంట్ సభ్యులంతా కూడా కేంద్రంలో మన అవసరాలు ఏంటో అడుగుతారు. అడిగేదంటే ప్రథమంలోనే ఉన్నాడు, దాంట్లో ఏం లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మంత్రిగా ఉన్నాడు కనుక ఆయన అక్కడ అడగలేడు, ఆఫీస్కి వెళ్ళి తోటి మంత్రులతోటి ప్రధానమంత్రి గారి దగ్గర ఆ పనులను తీసుకురాగలుగుతారు తప్ప మిగిలినటువంటి పార్లమెంట్ సభ్యులంతా కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కనుక 100 రోజుల విజయోత్సవం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలనేటువంటిది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియాగా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.